సార్ నమస్తే సార్. నమస్తే సార్. సుందరారెడ్డి గారు, చాలామంది ఆడియన్స్ వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. డివిడెండ్స్కి సంబంధించి చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. మాకు ప్రతి నెల ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు డివిడెండ్స్ వచ్చే విధంగా ఏ స్టాక్స్ ఉంటాయి, మా ఇంటి రెంట్ ఖర్చులకు సరిపడా వచ్చేంత అమౌంట్ మాకు డివిడెండ్స్ రూపంలో కావాలంటే అడుగుతున్నారు. మరి దీనికి ఏ కంపెనీలో స్టాక్స్ ఉన్నాయంటారు, అసలు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటారు ఒక ఇంటి రెంట్కి సరిపడా వచ్చే డివిడెండ్స్ని? అది డిపెండింగ్ అపాన్ ద ఫ్యామిలీ సైజ్ అండి. రెంట్ అంటే కొంతమంది 10,000 ఉంటుంది, కొంతమంది 30,000-40,000 అలా ఉండొచ్చు. సో బేసికల్గా ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అండి. కాకపోతే మీకు ఎక్కువ అమౌంట్ ఉండాలి అలా ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ మంచి లైక్ ఆర్ఈసి అంటే కన్సిస్టెన్సీగా కంటిన్యూస్గా గత 10 years నుంచి డివిడెండ్ ఇచ్చేయి ఉండాలి. అంటే వాటి సేల్స్ పెరుగుతూ ఉండాలి అండ్ నెట్ ప్రాఫిట్ పెరుగుతూ ఉండాలి. అంటే షార్ట్కట్ చెప్పాలంటే వాటి క్యాష్ ఫ్లో పెరుగుతూ ఉండాలి. అలాంటి వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫ్యూచర్లో కూడా గ్యారెంటీ ఉంటుంది అనమాట. అంతేకాని ఎప్పుడో ఒకసారి అదర్ ఇన్కమ్ ద్వారా వచ్చే డబ్బులు అయితే మళ్ళీ 1 year వేస్తే ఇంకొక ఇయర్ అనమాట. అందుకని రెగ్యులర్ గా క్యాష్ ఫ్లో మెయింటైన్ చేసే కంపెనీలు కనుక ఒక 10 to 15 మనం తీసుకొని అందులో ఈక్వలెంట్ అమౌంట్ కనుక ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మనం ఎంతకంత ఒక కంపెనీ దగ్గర నుంచి మనం డివిడెండ్ తీసుకోవచ్చు అనమాట. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏంటంటే క్వార్టర్లీ అంటే కొన్ని కంపెనీస్ ఎవ్రీ క్వార్టర్లీ పే చేస్తూనే ఉంటాయి. లైక్ టీసీఎస్ అనుకోండి, ఎవ్రీ క్వార్టర్లీ పే చేస్తావు. ఒక్కోసారి 2 times పే చేస్తే ఈ అమౌంట్ అంతా 2 quarterly కలిపి ఒకేసారి పే చేస్తుంటాయి అనమాట. అట్లా ఎవ్రీ క్వార్టర్ పే చేస్తారు ఆల్మోస్ట్ టీసీఎస్ అయితే. కొన్ని కంపెనీస్ ఇయర్లీ 2 times, కొన్ని కంపెనీస్ ఇయర్లీ ఒకేసారి పే చేస్తాయి. సో మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ ఏది ఎక్కువ పే చేస్తుందో మనం ఒక లిస్ట్ లా తయారు చేసుకుంటే ఆ ప్యాటర్న్ ఫాలో అవుతాయి అన్ని కంపెనీస్. ఎందుకంటే రిజల్ట్స్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఎప్పుడు టీసీఎస్ ముందే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంటది. అదొక ఒక ప్యాటర్న్ అనమాట, చేంజ్ అవుతుంది దాంట్లో ఏమి ఏ క్వార్టర్ అయినా సరే. అట్లా డివిడెండ్ ఇవ్వటం కూడా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాయి. మనం కనుక జాగ్రత్తగా ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసేసి ఎక్కువ అమౌంట్ ఏ కంపెనీ అయితే ఇస్తుందో ఆ పర్టికులర్ మంత్లో ఈ మంత్కి ఈ స్టాక్, ఈ మంత్ ఈ స్టాక్ అలా పిక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే క్యాష్ ఫ్లో ఉండాలి ఖచ్చితంగా కంపెనీకి. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండాలి గత 10 years నుంచి. అలాంటి కన్సిస్టెన్సీగా డివిడెండ్ పే చేసే వాటిని మనకి బిట్వీన్ 4 to 10% మధ్యలో ఉండాలి. మరి 1 or 2% గిడిబాటు అవ్వదు. ఒక 4 to 10% మధ్యలో కనుక డివిడెండ్ ఈల్డ్ కనుక ఉంటే అలాంటి వాటిని ఒక ప్యాక్ లాగా తీసుకుంటే ఒక 10 to 15 కంపెనీస్ మనకి అట్లా మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. బట్ మనకు బల్క్ లో కావాలి అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 50 లక్షలు ఉంది అనుకోండి, 50 లక్షలు ఈచ్ స్టాక్స్ లోకి నేను ఒక 15 lakh 50 lakh అలా పెట్టుకుంటూ పోతున్నాను అనుకోండి, ఒక 15 స్టాక్స్ పోర్ట్ఫోలియో, నాకు డెఫినెట్ గా ఒక 30,000 నుంచి 40,000 ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాయి జీవితకాలం తరతరాలు. 50 లక్షలు పెట్టగలిగితే నెలకు ఒక 30-35,000. అది ఒక ఉదాహరణగా. ఇప్పుడు ఆర్ఈసీ నా దగ్గర స్టాక్ ఉంది అనుకోండి, నాకు 12% వడ్డీ గిట్టుబాటు అవుతాయి ఆర్ఈసీలో. అంటే దాంట్లో 1 lakh పెడితే నాకు ఇయర్లీ 12,000 వస్తుంటాయి. ఓకే, అలాగే వేరే స్టాక్స్ అనుకోండి 5% రావచ్చు కదా. అట్లా కంబైన్డ్ పోర్ట్ఫోలియో కనుక నీకు యావరేజ్ మీద ఒక 7% జనరేట్ చేస్తేనే ఉంటుంది. యావరేజ్ మీద 7% కనుక జనరేట్ చేసే పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకున్నాం అనుకోండి, లిటరల్లీ ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాయి కన్సిస్టెన్సీగా. 1 or 2 months మిస్ అవ్వచ్చు డిపెండ్ అపాన్ కంపెనీ అనమాట. మనం కొన్ని స్టాక్స్ లిస్ట్ సెలెక్ట్ చేసాము, ఎవ్రీ మంత్ నీకు ఇచ్చే స్టాక్స్ అనమాట. అంటే ఆ పర్టికులర్ మంత్ లో ఎక్కువ డివిడెండ్ క్రియేట్ చేస్తుంది ఎంతో పోల్చుకుంటే. అలాంటి లిస్ట్ ఇచ్చేసాము. ఈ లిస్ట్ ప్రకారం పెట్టుకుంటే మీకు జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ప్యాసివ్ ఇన్కమ్ పెట్టేటప్పుడు నేను చెప్పాను కదా, బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, బల్క్ అమౌంట్ లో ఉంటుంది. అంటే దీంతో పాటు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉంటాయి, అవి కూడా ఇయర్లీ 6 to 7% డివిడెండ్ ఇస్తాయి. వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. అంటే దీంతో పాటు ఎన్సిడి ఉంటుంది, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. రీసెంట్ గా నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు 8% ఆఫర్ చేశారు వడ్డీని. 15 years లాక్ టైమ్ తో, 15 years 20 years 30 years అలా ఇయర్లీ 2 times ఇస్తారు వడ్డీ వాళ్ళు. అట్లా ఈ ఎన్సిడి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ అండ్ మంచి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ కంబైన్డ్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటే కన్సిస్టెన్సీగా రిటర్న్స్ వస్తూనే ఉంటాయి జీవితకాలం. అంటే ఇండియాలో అంత పాపులర్ కాదు కానీ స్టాక్ మార్కెట్స్, అబ్రాడ్ అయితే ప్యాసివ్ ఇన్కమ్ చాలా పెద్ద కాన్సెప్ట్ అక్కడ. మెజారిటీ పీపుల్ ఏంటంటే అల్ట్రా రిచ్ వాళ్ళందరికీ కామన్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఇన్కమ్ ఉంటుంది, రెంటల్ ఇన్కమ్ ఉంటుంది, స్టాక్ మార్కెట్ నుంచి డివిడెండ్ ఇన్కమ్ ఉంటుంది, అలాగే కవర్డ్ కాల్ స్ట్రాటజీ ఇన్కమ్ ఉంటుంది, క్యాష్ సెక్యూరిటీస్ ఇన్కమ్ ఉంటుంది. ఇట్లా నిరంతరం ఇన్కమ్ జనరేట్ చేసే అసెట్స్ ఉంటాయి ప్యాసివ్గా. బట్ ఇప్పుడు ఇండియాలో కూడా ట్రెండ్ బిగినిందండి, ఇక్కడ కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. అందుకని ఎవరికైనా మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ లా కావాలి అనుకుంటే మంచి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఒక 10 to 15 స్టాక్స్ ఒక పోర్ట్ఫోలియోగా డిజైన్ చేసుకుంటే డెఫినెట్గా ఇట్స్ పాసిబుల్ మంత్లీ ఇన్కమ్.
ఓకే, అందుకని ఇంటి ఖర్చులు ఏం కర్మ, మొత్తం టోటల్ ఫ్యామిలీ ఖర్చు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను yes yes 50 lakhs కానీ పెట్టుకోగలిగితే 50 lakh పెట్టి ఒక ఇల్లు కొని దాంట్లో మనం ఉండే బదులు రెంట్లో కూర్చొని 50 lakh కనుక మనం చెప్పుకున్న ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకుంటే యావరేజ్ డివిడెండ్ ఈల్డ్ 5 to 7% అనుకున్నా సరే వస్తూనే ఉంటాయి ఏ మంత్ కామంతే. బుల్ మార్కెట్ స్టాక్స్ ఎట్లా డబుల్ అవుతాయి, డబుల్ అవుతాయి. అట్లా చేసుకుని సంపాదించుకోవచ్చు అండి. దట్స్ గుడ్, వెరీ గుడ్ ఐడియా. యాక్చువల్లీ చాలా మంది అనుకుంటారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే డబ్బులు బీభత్సం సంపాదించుకోవడం అనుకుంటారు. లెట్స్ సే ఒక 2 crore 5 crore 10 crore అంటారు. బిలో మీ 100 crore సంపాదించినా సరే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాకపోవచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే పని చేయకుండా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం జీవితాలు. రైట్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి రిలాక్స్ అయిపోవడం మిగతా రెస్ట్ ఆఫ్ ద టైం మొత్తం. దట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్. దట్ ఈస్ నాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. టార్గెట్ పెట్టుకుని 2 crore వేస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాదండి. సపోజ్ నేను 2 crore సంపాదించాను, జూబ్లీ హిల్స్ లో ఒక 2 గదులు 2 rooms ఇల్లు వస్తుంది, అయిపోయింది కదా. దట్ ఈస్ నాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. పోనీ 5 కోట్లు వేసుకున్నాం అనుకోండి, 2 కార్లు వస్తాయి. అందుకని 10 కోట్లు 100 కోట్లు ఇట్లా క్వాంటిఫికేషన్ కాదు. మన అవసరాలు తగ్గట్టు ప్యాసివ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ వచ్చి పడుతుంటే వాటిని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. యాక్చువల్ చాలా మంది పూర్ అంటే డబ్బు లేకపోవటాన్ని పూర్ అంటారండి. దాన్ని అలా క్వాంటిఫై చేయకూడదు. యాక్చువల్గా కోరికలు ఎక్కువ ఉంటాయని పూర్ అనాలి. కోరికలు ఎక్కువ ఉంటే వాళ్ళు మనం పూర్ అంటాం తప్ప డబ్బు లేకపోవటం కాదండి. నేను సన్యాసిని అనుకోండి, నాకు డబ్బే అవసరం లేనప్పుడు నేను పూర్ ఎలా అవుతాను? నేను రిచ్ అవుతాను. ఇక్కడ మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నీకు 1000 కోట్లు కానీ ఆశ ఉంది అనుకోండి, మీరు రిచ్ ఎలా అవుతారు? మీరు 100 కోట్లు ఉన్నంత మాత్రం కూడా అవ్వలేరు. అందుకని పూర్ నథింగ్ బట్టినో నీడ్ కోరికలు ఎక్కువ ఉంటాయని మనం వాడు పూర్నెస్ అనుకోవాలి, అలా అనుకోవాలి తప్ప ఇంతనేం కాదు. సో అందుకని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్యాసివ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవుతుంది ప్యూర్లీ. ఎంత ఎక్కువ మనం ఈ ప్యాసివ్ ఇన్కమ్ ట్రై చేస్తుంటే అంత స్టేబుల్ ఇన్కమ్ జనరేట్ అవుద్ది. అందుకని స్టాక్ మార్కెట్ చాలా మంది గ్రోత్ మీద ఫోకస్ చేస్తారు, స్టాక్ ప్రైస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు నేను డిసప్పాయింట్ చేస్తూనే ఉంటుంది, ఎందుకంటే అది మన కంట్రోల్ లేదు. వరల్డ్ వైడ్గా నేషనల్ ఇంటర్నేషనల్ పొలిటికల్ జియోగ్రఫికల్ సెక్టర్ స్పెసిఫిక్ న్యూస్ ఎఫెక్ట్ చేస్తూనే ఉంటాయి. స్టాక్స్ ప్రతి చోట నేను డిసప్పాయింట్ చేస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. అందుకని స్టాక్ రేట్ పెరిగిద్ది, మళ్ళీ బ్యాక్ వస్తుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది. మీరు హిస్టారికల్ డేటా చూసుకుంటే 10 years స్టాక్స్ కదలకుండా ఉంటుంది మామూలు విషయం. అదే నేను డివిడెండ్ కలిపి ఫోకస్ చేశాను అనుకోండి, ఏ ఇయర్ ఇస్తూనే ఉంటాయి కదా నాకు. అందుకని ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి. అది ఇట్స్ నెవర్ డిసప్పాయింట్ యూ స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్లో. అండ్ బేర్ మార్కెట్లో వస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు ఇంకా, ఎందుకంటే మంచి డిస్కౌంట్ షాపింగ్ నడుస్తుంది ఆ టైంలో. మోర్ షాపింగ్ చేసుకోవచ్చు, తక్కువ రేట్కి ఎక్కువ స్టాక్స్ వస్తాయి కాబట్టి. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్గా ప్యాసివ్ ఇన్కమ్కి స్టాక్ మార్కెట్ ఇస్ అల్టిమేట్ అండి. రైట్ అండ్ వాల్యూ ఇన్వెస్టర్స్కి, క్వాలిటీ ఇన్వెస్టర్స్కి, డివిడెండ్ ఈల్డ్ ఇన్వెస్టర్స్కి ఒక మంచి అవకాశం ఉంటుంది మార్కెట్లో, బేర్ మార్కెట్ వచ్చినట్టల్లా. అందుకని మంత్లీ ఇన్కమ్ వయా విత్ డివిడెండ్ ద్వారా ఇండియాలో పాసిబుల్ అది. ఎస్, ఇంటి ఖర్చులకు సరిపడా డివిడెండ్స్ని సంపాదించుకోవాలి అంటే ఎలాంటి స్టాక్స్లో పెట్టాలి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా గురించి థ్యాంక్ యూ సో మచ్ సార్.